హాయ్ అండి. ఐయామ్ శ్రావణి. అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. అయితే మొన్న నేను ఒక వీడియో చేశాను కదా! మనకు తెలవనివి కూడా యూట్యూబ్ నుంచి ఎంతో కొంత తెలుసుకోవచ్చు అనేసి వీడియో చేస్తా అన్నా. అయితే నేను చేసేది కరెక్టా? తప్పా? అనేసి మీరు కూడా కొంచెం కామెంట్ రూపంలో చెప్తారు కదా! కొన్ని తప్పులు కూడా మనము చేసుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు. సో, ఎందుకైనా మంచిది ఒక వీడియో అయితే చేద్దామనేసి చూస్తున్నా. ఆ వీడియో ఏంటి అంటే సాంగ్స్. మా మరిది అయితే టీవీ పెట్టుకొని చూస్తుంది. సాంగ్స్ వస్తున్నాయి. కాపీ రైట్స్ పడితే ఏమో చూస్తా ఎడిట్ చేసేటప్పుడు. అయితే చిన్నోడికి 21st డే టైంలో రింగ్స్ పెడతారు కదా అందరూ. సిల్వర్ కూడా పెట్టారు కానీ సిల్వర్ తోటి అంత పని లేదు. అయితే ఈ రింగ్స్ని తీసేస్తే బాగుంటుందా? అండ్ ఏమంటారు, వేరే ఏదైనా చెడగొట్టి ఇట్లా కొంచెం ఒక గ్రామ్ లాగా చేసి పెడితే, ఒక ముద్దలాగా చేసి పెడితే బాగుంటుందా? లేదంటే ఏదైనా ఐటెం చేసి పెడితే బాగుంటుందా? ఎందుకైనా మంచిది అట్లనే ఉంచండి అని అంటే బాగుంటుందా? కొంచెం చెప్పండి. అండ్ ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు పెట్టిరు అనేసి నేను చూపిస్తాను. దీనిపైన అయితే మంచిగా కనిపిస్తుంది అనేసి తీసుకున్నా. మనకు తెలియని కనుక్కోవడంలో తప్పేం లేదు. కొంచెం మంచి సజెషన్స్ ఇస్తారు కదా, అట్లా అనేసి అయితే నేనైతే వీడియో చేస్తున్నా. చిన్న చిన్నవి ఇవి పెట్టకుండా మనీ పెట్టినా బాగుండు అనిపిస్తుంది. తీయలేము, చేయలేము. ఇంకో ఇవైతే రింగ్స్. సిక్స్ ఉన్నాయి. ఇంకో ఇది మా మామయ్య మేనమామ వాళ్ళ వైఫ్ పెట్టింది. వెంకటేశ్వర స్వామి. జస్ట్ 2 గుర్జలు అట్లా ఉంటుంది. అంటే మీకు బంగారం వెయిట్ గురించి తెలుసా? నాకైతే కొంచెం తెలుసు. 10 గుర్జలు అంటే గురువింద గింజ. 10 గుర్జలు అయితే 1 గ్రాము. అలాంటి 10 గ్రామ్స్ అయితే 1 తులం. అంటే ఇప్పుడు ఒక్క గుర్జ వాల్యూ 10,000, అది 1,000 ఉంది. 1 గ్రామ్ వాల్యూ 10,000 ఉంది. ఇదైతే 2 గుర్జలు ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇది మా మామయ్య, మా మేనమామ వాళ్ళ వైఫ్ పెట్టింది. ఇది మా అమ్మమ్మ, అంటే వాళ్ళ అత్తమ్మ, మా మేనమామ, మా అమ్మోళ్ళ పిన్ని. ఇది పెట్టింది. ఇది కూడా సేమ్ ఉంటుంది. చాలా వెయిట్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇదైతే మా ఆడపడిచి పెట్టింది. స్ట్రాంగ్ ఉంటుంది. 1 గ్రామ్కి కొంచెం తక్కువ ఉంటుంది. 7 కాదు 8 గుర్జలు ఉంటుంది ఇది. ఇది అయితే ఇంట్లో మా అత్తయ్యది కొంచెం గోల్డ్ ఉంటే నేనే ఇట్లా కొట్టించి పెట్టిన, వాడికి అవుతుంది అనేసి. ఇది 2.5 గుర్జలు అనమాట. 2.5 గుర్జలు ఉంటాయి. ఇదేమో మా అత్తయ్య, మా ఆయన వాళ్ళ పెద్దమ్మ పెట్టింది. ఇది దాచిపెట్టాలి, ఎందుకంటే వాళ్ళ పాపకి పెళ్ళయింది రీసెంట్గానే. వాళ్ళకి కుడితే మళ్ళీ రివర్స్ పెట్టాలి. ఇదే పెడతానేం లేదు, అదైనా పెట్టచ్చు, ఇదైనా పెట్టచ్చు. ఎందుకంటే అప్పుడు మనం కొనే పొజిషన్లు ఉంటామో ఉండమో. ఇది ఉన్నా సరే ఇదైనా వాష్ చేసి పెట్టొచ్చు కదా. ఇక మొత్తం పెట్టకుండా ఉంటే బాగుండేది కదా. దీన్ని అయితే ఏం ఖరాబ్ చెయ్యను. సో ఇది కూడా అంతే 2.5, 2.5 గుర్జలు ఉంటుంది. ఇది అయితే మా అక్క పెట్టింది. మా అక్క పెట్టింది బాగుంది, స్ట్రాంగ్గానే ఉంది. ఇది కూడా 2.5, 3 గుర్జలు ఉంటుంది. ఇదేం చెడగొట్టాను, ఎందుకంటే పెద్దగా అయినా యూజ్ అయ్యేటట్టు పెద్ద సైజు ఉంది. ఈ 5 అయితే 5 అయితే ఉన్నాయి. మరి వీటిని ఏం చేస్తే బాగుండు? ఒకటైతే నేనైతే తీసేయను, ఎందుకంటే మన పొజిషన్ అప్పుడు ఏ టైంలో ఎట్లుండేది తెలియదు కదా. సో ఎవరు ఏం పెడితే వాళ్ళకి అది పెట్టాలి. మా ఆడపడుచు కంటే పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే. ఈ మా అక్కకైతే నెక్స్ట్ వీక్ అయితే ఫంక్షన్ ఉంది మా అక్క వాళ్ళ పాపది. పట్టీలు అయితే తీసుకెళ్తా, దానికి అయిపోతుంది. అయితే నేను అనుకుంది ఏంటి అంటే, గోల్డ్ రేట్ ఎక్కువ ఉంది కదా. అయితే ఎవ్రీ ఇయర్ ఒక బర్త్డేకి ఎంతో కొంత 1 గ్రామ్ అయినా, అట్లీస్ట్ 1 గ్రామ్కైనా తక్కువ ఉందా అండి? 10,000 ఉంది. అయితే పిల్లలకి మనం సేవ్ చేసేది ఏం లేదు. ల్యాండ్ అయితే కొనలేము. అట్లీస్ట్ 5,000 ఇయర్లీ
బర్త్డేకి ఎవ్రీ బర్త్డేకి 1 గ్రామ్ అయినా కొనాలి అన్న కాన్సెప్ట్ తోటి వచ్చిన. కానీ ఫస్ట్ బర్త్డేకి నేను సిక్ అయిపోయి నా హెల్త్ సపోర్ట్ చేయక నాకే చాలా పైసలు అయిపోయినాయి. బర్త్డే కూడా నార్మల్గా చేసేసినాం. సెకండ్ బర్త్డేకైనా ఇవన్నీ తీసేసి ఇవన్నీ కలిపితే ఒక 2 గ్రామ్స్ ఉంటుండొచ్చు. ఇంకొక 2 గ్రామ్స్ వేసి బ్రాస్లెట్ చేయించాలా, లేదంటే ఇట్లనే ఉంచితే నెక్స్ట్ బేబీకి యూజ్ అవుతుందా? నెక్స్ట్ బేబీ గురించి ఇవే ఆలోచిస్తే మళ్ళీ వాళ్ళకి ఏం చేయించం కదా అనిపిస్తుంది. ఎవరి వాళ్ళకే ఉండాలి కదా అనిపిస్తుంది. సో వీటిని ఖరాబ్ చేయడం వల్ల ఇళ్ళ మళ్ళీ తరుగు తీస్తారు. మంచిగా వాళ్ళని బతికియడమే ఉంది అన్నట్టు అనిపిస్తుంది. ఏం చేస్తే బాగుంటుందో నాకైతే అస్సలు అర్థమవుతలేదు. మళ్ళీ నెక్స్ట్ బర్త్డే దగ్గరకు వస్తుంది. నేనైతే మ్యాక్స్ గోల్డ్కి బాగానే ఏమంటారు ప్రయారిటీ ఇస్తా. అయితే ఇప్పుడైతే ఇంకా ఒక 2-3 గ్రామ్స్ వేసి అర్ధతులం పెట్టి బ్రేస్లెట్ చేద్దాం అనుకుంటున్నా. వద్దు అట్లా అంటే కామెంట్ చేయండి. మీకు ఎట్లా అనిపిస్తుంది? మీకు ఏం చేయాలి? ఇట్లనే ఉంచంటే ఇట్లనే ఉంచుతా. లేకపోతే మీ కామెంట్ వల్ల నేను ఎట్లా చెప్తే అట్లా చేస్తా. నేను ఏం చేస్తున్నా కూడా మళ్ళీ మీకు వీడియో రూపంలో పెడతా. ఇవి 6 అయితే వాడికి రింగ్స్ ఒకటైతే నేనేం తీసేయను. ఇది నా నెక్లెస్ బాక్స్ మంచిగా కనిపిస్తుంది బ్లూ కలర్ అనేసి పెట్టిన. ఇదైతే నా బాక్స్ చూపిస్తా చూడండి. ఓకేనా? ఇక్కడి వరకు నా వీడియో నచ్చితే చూసిన వాళ్ళకి థ్యాంక్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ బాయ్.